అండి. నమస్తే. మీ పేరు? వెంకట శ్రీనివాసరెడ్డి. యా, డివి శ్రీనివాసరెడ్డి. రైట్. చెప్పండి, మన హాస్పిటల్కి, గోల్డ్ హాస్పిటల్కి వచ్చారు. అసలు మీకు సమస్య ఏంటి? ఇక్కడికి కారణం అసలు ఏంటి? అది నేను ఫస్ట్ ఈ యూట్యూబ్లో చూసి వచ్చానండి డాక్టర్ గారి దగ్గరికి. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు కాళ్ళు తిమ్మిర్లు, ఈ తల తిరగటం, ఒకసారి తూలుగా రావటం, మరి అనుకోకుండా సడన్గా ఏదో మనిషి నెట్టేసినట్లు అట్లా బీబీలాగా అట్లా రావటం. ఓకే. అట్లా జరిగింది. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి మీకు ఇలాగా? అది నాకు వచ్చేసి 2 years క్రితం వచ్చింది. నాకు వచ్చినప్పుడు ఇది ఎందువల్ల వస్తుంది ఏందనేది నాకు అర్థం కాల. ఎక్కడ చూపించాలి ఏంటి అనేది అర్థం కాకపోతే నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఈ డాక్టర్ గారి గురించి వచ్చింది. ఎంఎస్ఆర్దో ఎంఎస్ జనరల్ మెడిసిన్ అని. అప్పుడు ఫస్ట్ సార్ వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు నాకు ఈ ట్రీట్మెంట్ గురించి మా టెస్టులు అన్నీ చేయించారు. చేయించిన తర్వాత మెడిసిన్ అవన్నీ వాడారు. ఈ మందులు వాడిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని దాదాపు 75% క్యూర్ అయింది ఫస్ట్ టైం. ఓకే. అప్పటికి నాకు నమ్మకం వచ్చింది, ఇది బాగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు ఇబ్బంది లేదు. ప్రాబ్లం ఈ తిమ్మిర్లు తగ్గటం కానీ, తల తిప్పటం కానీ, ఈ కాళ్ళు మంటలు కానీ ఇవన్నీ మామూలుగా నార్మల్కి వచ్చినాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కొన్ని టెస్టులు చేయించారు. ఆ టెస్టుల్లో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మెడిసిన్ రాసి ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడిన తర్వాత నాకు పూర్తిగా రికవరీ అయింది. పూర్తిగా రికవరీ అయింది. ఇప్పుడు దాదాపు 2 years బ్యాక్ జరిగింది. అప్పుడు ఫస్ట్లో ఒక 2 monthsకి మందులు వాడాను కంటిన్యూగా. 3 monthsలో కొంత అయిన తర్వాత మందు ఆపేసాం. ట్రీట్మెంట్కి ఇక ఆపేసాం. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ కొంచెం ఏదో రిలీఫ్గా ఇది వస్తుంది నాకు. లైట్గా తిమ్మిర్లు రావటం, కాళ్ళు కొంచెం మంటలు అట్లా అనిపిస్తున్నాయి. అట్లా అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవుదామని చెప్పి ఈరోజు నేను డాక్టర్ గారిని కలవడం జరిగింది. డాక్టర్ లెనిన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీకు ఎలా అంటే మీకు వచ్చిన సమస్య ఉంది కదా, ఆ సమస్యకి మూలం ఏంటి, అసలు ఎలా వస్తుంది అని చెప్పి డాక్టర్ గారు వివరంగా మీకు చెప్పారా? మొత్తం రిసీవ్ చేసుకోవడం బాగుంది. ముందు మనం చెప్పిన ప్రాబ్లం అనేది అసలు ఏం చెప్తున్నారు ఏంటి, పేషెంట్ ఏం చెప్తున్నారు, ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా వింటారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏంటి అనేది ముందు పేషెంట్ గురించి వివరం చెప్తారు. సూపర్గా ఉంది ట్రీట్మెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది ఏంటి అనేది కానీ మొత్తం వివరంగా చెప్తున్నారు. మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది. సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. అలాగే మీరు ఇంతకుముందు గతంలో మీరు ఎక్కడన్నా చూపించుకున్నారా? నేను ఇంతకుముందు ఈ ప్రాబ్లం గురించి మా విలేజ్లో 2-3 డాక్టర్లు కన్సల్ట్ అయ్యాను. పెయిన్ రిలీఫ్ ఏదో తాత్కాలికంగా అప్పుడు శాంతికి మందులు అయితే పనిచేసినాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అనేది రాలేదు నాకు. ఇక్కడికి వచ్చి యూట్యూబ్లో చూసి రావడం వల్ల డాక్టర్ గారి దగ్గర అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు 3 monthsలోనే బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాకు. కాళ్ళు మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, తల తిప్పటం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రికవరీ అయింది. దాదాపు ఈ 2 years బ్యాక్. ఈ 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడే లైట్గా ఏదో కొంచెం అట్లా అనిపిస్తుంది నాకు. మళ్ళీ కొద్దిగా తిమ్మిర్లు అనిపించడం అట్లా. అందుకని చెప్పి ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవుదామని చెప్పి వచ్చాను నేను. మీకు ఇలా మెడిసిన్ కంటిన్యూగా చేసుకుంటున్నారు, అదే వాడుకుంటున్నారు, పర్లేదు, బాగానే ఉంది. ఏదైనా సమస్య వచ్చినా డాక్టర్ గారిని ఎమర్జెన్సీలో కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి మీకు వివరంగా ఎక్కడన్నా ఏమైనా చెప్పారా ఇక్కడ స్టాఫ్ వాళ్ళు కానీ? లేకపోతే చెప్పారండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మరి డాక్టర్ గారు ఏ టైం కావాలన్నా కానీ ఎమర్జెన్సీ తీసుకుంటారని చెప్పారు. రెస్పాండ్ అవుతున్నారా హాస్పిటల్ స్టాఫ్? రెస్పాండ్ పూర్తి కోఆపరేషన్ ఉందండి. హాస్పిటల్ ఎలా ఉందండి? హాస్పిటల్ బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి వచ్చాను. నా ద్వారా కూడా ఇంకెంత 2-3 పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మా సంబంధించి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే మీరు బెస్ట్ డాక్టర్ ఎక్కడ వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ పరంగా అయితే బెటర్గా ఉంది. నా విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకైతే నమ్మకం? ఓకే.